బైబిల్లో యోబు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నా, తన బిడ్డల్ని కోల్పోయినా ఆయన దేవుణ్ణి విడవలేదు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాడు. తన్ను తానే దూషించుకున్న యోబు దేవుణ్ణి ఎంతమాత్రం ఒక మాటైనా ప్రశ్నించలేదు. నాకే ఎందుకు ఈ శ్రమ అని కూడా సనగలేదు. అబ్రహాముని దేవుడు నీవు నీ దేశాన్ని విడిచి రమ్మని చెప్పినప్పుడు దేవుని మాటకి ఎలా అయితే విధేయత చూపాడో, అలానే ఒక వ్యక్తి దేవుడు చెప్పిన మాటకి లోబడి ఎన్ని శ్రమలు వచ్చినా తన బిడ్డను కోల్పోయినా యోబులాగా దేవునిని విడిచిపెట్టక భారతదేశానికి వచ్చి సువార్త భారంతో దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఆయనే రష్యన్ మిషనరీ హెన్రిక్ ఉన్రుహ్. పద్దెనిమిది 1868లో అక్టోబర్ 12న రష్యాలో ఈయన జన్మించారు. తన 17వ ఏటన రక్షణ పొందిన ఉన్రు గారు తన 20 సంవత్సరాలకి తన బైబిల్ డిగ్రీని పూర్తి చేశారు. ఉన్రు గారు మిషనరీగా వెళ్దామని దేవునికి ప్రార్థిస్తూ ఉండగా యానా అనే భక్తిపరురాల్ని ఆయన వివాహం చేసుకున్నారు. ఆవిడ కూడా మిషనరీగా వెళ్ళాలని ప్రార్థిస్తూ ఉంది. అయితే వీరిద్దరూ వాళ్ళ 25వ ఏట మనం మిషనరీగా వెళ్దామని నిశ్చయించుకొని దేవునికి 1 సంవత్సరం పాటు వాళ్ళు ప్రార్థించగా దేవుని సమాధానం ఇలా వచ్చింది: దక్షిణ భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించమని. అయితే వీరి దగ్గర ఎటువంటి ధనం లేకపోయేసరికి దేవునిపై భారం వేసి రష్యా నుంచి ఇండియాకి నడిచి వెళ్దామని నిర్ణయించుకున్నారు. బయలుదేరి వీరు రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి 50 కిలోమీటర్ల దిగువన శంషాబాద్కి వచ్చి తెలుగు నేర్చుకుని దేవునికి ఇలా ప్రార్థించారు: ప్రభువా, భారతదేశం వెళ్ళమన్నావు, ఇదిగో ప్రభువా భారతదేశం వచ్చాం, భాష నేర్చుకున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు అని ప్రార్థించగా దేవుడు బాంగిర్ అనే ప్రదేశం మీద వాళ్ళకి భారం వచ్చింది. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న ప్రజలు వీళ్ళని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళని అక్కడ ఉండనీయలేదు. వీళ్ళ పరిస్థితిని చూసిన నిజాం వీళ్ళకొక సలహా ఇచ్చాడు. మీరు ఈ దగ్గరలో ఉన్న జనగాం అనే ఊరికి వెళ్ళి నివసించమని ఆయన చెప్పారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అక్కడ సువార్త ప్రకటిస్తూ 13 సంవత్సరాలు జనగాంలో ఉన్నారు. తన భార్య యానా తన 6వ బిడ్డ పుట్టి 6 నెలలు అవ్వగా ఉన్రు గారు మరణించారు. ఆయన మరణించినప్పుడు ఆయన వయసు 44 సంవత్సరాలు మాత్రమే. అయితే ఉన్రు గారు తన 13 సంవత్సరాల పరిచర్యలో 3100 మందిని ఆయన రక్షణలోకి నడిపించారు. 57 ఎకరాలు సంఘ పరిచర్య కోసం సంపాదించి ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ సేవ చేశారు. ఉన్రు గారు చనిపోయాక యానా 2 సంవత్సరాలు భారతదేశంలో ఉండి సేవ చేశారు. ఆ తర్వాత రష్యా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కెనడా వెళ్ళి స్థిరపడ్డారు. నిజాం రాజు గారు వాళ్ళ పిల్లల కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనే ఒక పెద్ద స్కూల్ కట్టారు. అయితే ఉన్రు గారు మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు: నిజాం వాళ్ళ పిల్లల కోసం అంత పెద్ద స్కూల్ కడితే నేను దేవుని పిల్లల కోసం ఒక స్కూల్ కడతాను అని అదే స్థాయిలో అదే మోతాదులో జనగాంలో ఒక స్కూల్ కట్టారు. ఆ స్కూల్ కడుతుండగా తన పెద్ద కూతురు ప్రిస్టన్ చనిపోయింది. అందుకే ఆ స్కూల్కి ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టారు. ఉన్రు గారు ఏమీ ఆశించి సేవకు రాలేదు. ఎవరో ప్రతిఫలం ఇస్తానంటే 3 సంవత్సరాలు కాలినడకన భారతదేశానికి రాలేదు. ప్రభు పిలుపు మేరకు ఆయన అక్కడి ప్రజలను రక్షణలోకి నడిపించారు. ఆయన ప్రభు కొరకు బలంగా నిలబడ్డారు. 3100 మందిని రక్షణలోకి నడిపించారు. తన కూతురు చనిపోయిన దేవుని పిల్లలకు మేలు జరగాలని స్కూల్ కట్టించారు. సంఘ పరిచర్య కోసం 57 ఎకరాలని సేకరించి ఒక మందిరాన్ని నిర్మించారు. అయితే ఒక దేవుని సేవకుడు ఈయన సేవ పరిచర్య గురించి విని ఈ విధంగా అన్నారు: ఇలాంటి బ్రతుకు నేనెందుకు బ్రతకలేకపోతున్నానని ఆయన అన్నారు. నిజమే కదా, ఉన్రు గారిలో బ్రతకాలి అనిపించేలా ఆయన క్రీస్తు నిమిత్తం పాటుపడ్డారు. దేవుణ్ణి మెప్పించి తన కడశ్వాస వరకు నమ్మకంగా బ్రతికి 44వ ఏట 1912 అక్టోబర్ 23న తన రక్షకుణ్ణి కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. చూశారా, ఆయనలో మనకి దేవునిపై ఉన్న దృఢ నిశ్చయత
ఆయన దేవుని మాటపై చూపిన విధేయత, ఆయన సమర్పణ, ఆయన దేవునిపై చూపిన విశ్వాసం మనల్ని ఎంతో బలపరుస్తున్నాయి. ఉండ్రు గారికి క్రీస్తుపై ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. అందుకే రష్యా నుండి భారతదేశానికి 3 సంవత్సరాలు కాలినడకన రావడానికి ఈ విశ్వాసమే నడిపించింది. బోంగిర్ అనే ప్రాంతంలో అక్కడి ప్రజల చేత చిత్రహింసలు అనుభవించినప్పటికీ ముందుకు కొనసాగడానికి ఈ విశ్వాసమే సహాయపడింది. ఆయన పెద్ద కూతురు ప్రిస్టన్ చనిపోయినప్పటికీ క్రీస్తు కోసం బ్రతికేలా చేసింది కూడా ఆయనకి దేవునిపై ఉన్న విశ్వాసమే. అందుకే ఉండ్రు గారికి క్రీస్తుపై ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. ఉండ్రు గారి జీవితంలో శ్రమలు కూడా వెళ్ళే కొద్దీ ఆయన విశ్వాసంలో బలపడుతూ వచ్చారు. అందుకే బైబిల్లో ఈ విధంగా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 చదివినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును కదా, క్రీస్తులో మనకున్న ఈ విశ్వాసం మరియు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూసారా ఉండ్రు గారి యొక్క విశ్వాస జీవితం? ఇట్టి విశ్వాసం మనం కూడా కలిగి ఉందామా? అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.